బీచ్లు చాలా ఫేమస్ అంట కదా సార్. అక్కడ అమ్మాయిలు టాప్ ప్లేస్ తో పైన పడతారంట కదా సార్. ఏంట్రా పడేది? ఇలాంటి బోడి ఫేస్ చూసి పడతారా? పడితే ఒకవేళ నాలాంటి ఫేస్ చూసి పడతా. ఏంట్రా పడేది? పెట్టాపురం. అక్కడ నీకు పడ్డానికి బీచ్ నుంచి ఆదములు ఉండరా? పెట్టాపురం వాడితే మాత్రం పిఠాపురం గాడు అంటావా? పిఠాపురం గారు అనాలి. అరే నువ్వు ఒక్క పరిమాణుడురా, మీరొట్టి పడుతాయలరా, మీరు ఈ జన్మలో ప్లేయర్స్ కాలేరు రే. ఇలా కోచ్ అవుతాను. కోచ్ అంటే అంత తేలిగ్గా ఉందా? గో ఫర్ ఏ రౌండ్. సిగరెట్ ఎక్కడ కాల్చాలో చెప్తున్నారు బాబు. సిగరెట్ వీళ్ళకి నేను పనిష్మెంట్ ఇచ్చానా, ఎంటర్టైన్మెంట్ ఇచ్చానా? వీళ్ళు బాగుపడరు. టికెట్ ప్లీజ్. షూర్. టికెట్ ఇవ్వండి. తీసుకున్నావు సార్, జేబులో చేపెట్టాము, తీసుకున్నాం కదా. టికెట్ లేకపోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది తెలుసా? 6 నెలలు జైలు శిక్ష. ఆ సంగతి కూడా తెలుసు మాకు. మరి తెలుసుంటే తొందరగా ఇవ్వండి టికెట్. టికెట్ లేదా? ఆ రాజేష్ గారి దగ్గర ఉంటాయి, మీరు వాడిని సిగరెట్ కలుసుకోవడానికి పంపించారు. చూస్తే పెద్ద మనుషులు ఉన్నారు, టికెట్ దగ్గర పెట్టుకోవాలని తెలియదండి మీకు? పైగా కుర్రాళ్ళ ట్రైన్ లో సిగరెట్ కాల్చుకుని ఎంకరేజ్ చేస్తారా? దీనికి ఫైన్ కట్టాలి తెలుసా? సార్ నేనెవరో తెలుసా మీకు? తెలియదండి. ఐఎమ్ కోచ్. కోచా? రైల్వే కోచ్ కాదు, ఫుట్బాల్ కోచ్. ఏ కోచ్ అయితే నాకేమిటండి? ముందర టికెట్ చూపించండి. నిలబడతాండి. టికెట్స్ నా దగ్గర ఉన్నాయి సార్. ఇందాక చాలా ఎక్కువ మాట్లాడారు కదా, ఇప్పుడు నాకు సారీ చెప్పండి. సారీ సార్. నువ్వెందుకు సారీ చెప్తావు? ఇందాక నుంచి పేలాడు కదా, ఆయన చెప్పారు సారీ. అది అందరి టికెట్లు ఉన్నాయి కానీ మీ టికెట్ కనిపించలేదు సార్. అమృత, బాగా ఏం కోరుకున్నావు? తాతయ్య నాయనమ్మ చల్లగా ఉండాలని, అలాగే బ్యాంక్ దగ్గర పోయిన డబ్బుని మాకు తిరిగి అందచేసిన ఆయన బాగుండాలని కోరుకున్నాను. వావ్, మరి నీ గురించి కోరుకోలేదా? నీ గురించి నేను కోరుకున్నానులే. ఏమని? నేను చెప్పబోయే మాట విని నీ కోపం రాకూడదని. కోపమా? కోపం ఎందుకే? అది చెప్పు. మనం హైదరాబాద్ వెళ్ళేది 2 రోజుల తర్వాత. ఏమన్నా? అవునే. అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? గోవాకి. గోవాకా? అయ్యి జోకింగ్ కాదు, నిజంగానే. చైతన్య బర్త్డే కదా, అతను నన్ను గోవా రమ్మని ఇన్వైట్ చేస్తే. అదే కాదే, నేను చెప్పేది వినవే. అమృత ప్లీజ్, నన్ను అర్థం చేసుకోవే. 2 రోజులే కదా, ప్లీజ్. నువ్వు చెప్పకుండా అలా చేయడం నాకేమీ నచ్చలేదు. గోవా వెళ్తున్నావని ముందే చెప్తే నువ్వెక్కడ రావేమోనని. నే రాకపోతే మీరు వెళ్ళొచ్చుగా. నువ్వు వస్తేనే మా ఇంట్లో వాళ్ళు నన్ను పంపిస్తానన్నారు. అంటే నీ సరదా కోసం నాతో అబద్ధం చెప్తావా? నో నో నో, ఐఎమ్ సారీ, వెరీ సారీ. అమృత ప్లీజ్, అందరూ మనల్ని చూస్తున్నారు. పదవే ప్లీజ్, నా కోసమే, నా ప్రేమ కోసమే. ఏ అమృత అమృత ప్లీజ్ ప్లీజ్. డియర్ బాయ్స్, మామూలుగా ఎక్సర్సైజ్ కి మీకంటే అరగంట ముందే వచ్చేవాడిని. ఇవాళ మీతో పాటు ఎందుకు వచ్చాను తెలుసా? ఊడికి అదేమో లేదు కాబట్టి. స్టాప్ ఇట్. అదే వద్దని చెప్పింది. ఇక్కడ గోవా బీచ్ లో మీరు పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా కేర్ తీసుకోవడానికి. రే 2 మ్యాచ్లు గెలిచామని సంబరపడకండి, ముందుంది ముసల పండగ. నౌ మార్చ్. ఇది ఏప్రిల్ సార్. ఆ మార్చ్ కాదు, ఈ మార్చ్. మార్చ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్. ఆహా, ఈ రకాసిన జాంపల్లా ఉన్నారా? पीछे मुड़। Yes, sir. Come on, march. March ऐसे. Left, right, left, left, right, left, left, right. ఇప్పుడు నేను పీछे मुड़. విరగ్గాసిన జామ పళ్ళలా ఉన్నారు నాకు. పిచ్చి బతోడు. విరగ్గాసిన మామిడి పళ్ళలా ఉంటాయి. పిల్లకాయలకి ఏం తెలుసు? ఈ టైంలో కెమెరా ఉంటే ఎంత బాగున్నావు. Now April.